తిరుపతిలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి ముట్టడి ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పదవిని దుర్వినియోగం చేశారంటూ హిందూ సంఘాలు, సాధు పరిషత్ సభ్యులు భూమన ఇంటికి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు మార్గం మధ్యలోనే అడ్డుకోవడంతో హైడ్రామా నడిచింది. మరోవైపు ఈ ముట్టడిపై భూమన తీవ్రంగా స్పందించారు. తనపైకొచ్చింది జగద్గురువులు కాదు, జగత్ కిలాడీలు అని టీడీపీ కార్యకర్తలకు కాషాయం కప్పి తనపైకి పంపుతున్నారని మండిపడ్డారు. పోలీసు వారు మేము చేసేది తప్పు అని భావిస్తే కేసు కట్టండి, స్టేషన్లో పడేయండి. ఎవరింటికైనా సరే సార్, తమకు అన్ని తెలుసు. చెప్తున్నా ఏదో 1600 మందిని అది మరి అవసరమైన వారు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు. మీరు మాట్లాడండి. అంటే రోజు తిడుతూ ఉంటే మేము పోలీస్ పర్మిషన్ అనేది గోవిందనామాలు చెప్పడానికి, రోడ్డు మీద ఇది చెప్పడానికి, గోవిందనామాలు చెప్పడానికి పర్మిషన్ అవసరం లేదు. టీటీడీ గైడ్ లైన్స్ లో కానీ ఎక్కడైనా ఉంటే చెప్పండి. పురపాలకన్నిటికీ పర్మిషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి పర్మిషన్ దయచేసి మీరు పర్మిషన్ ఇచ్చి సహకరించండి, మాకు మీరు సహకరించండి. పోలీసు వారు మేము చేసే తప్పు అని భావిస్తే. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని వివాదాలకు కేంద్రంగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తున్నారంటూ సాధు పొంగోలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. తిరుచానూరు సమీపంలోని అర్బన్ హార్ట్ వద్ద కూడా వారి యొక్క ర్యాలీని కూడా కొనసాగించే ప్రయత్నంలో కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి నెలకొనింది. ప్రస్తుతం మనం వారితో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, ఎందుకు ఈ యొక్క నిరసన ర్యాలీని చేపట్టారు మీరు? ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం, పుణ్యక్షేత్రం తిరుపతి, తిరుమల, టీటీడీ. కాబట్టి టీటీడీని రాజకీయంగా వాడుకోకూడదు, దేవుణ్ణి దేవుడిగానే ఉంచాలి. రాజకీయాలకు అతీతమైన వాడు గోవిందుడు. కరుణాకర్ రెడ్డి గారు పనిగట్టుకొని టీటీడీ మాజీ చైర్మన్ అని గతంలో ఎంతోమంది చైర్మన్లు చేశారు. ఎక్కడ వాళ్ళు దాన్ని వాడుకోలే, మిస్యూజ్ చేయలే, రాజకీయాలకి అస్సలే దాన్ని పక్కన పెట్టుకోలే. కానీ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడితే టీటీడీ మాజీ చైర్మన్ అని టీటీడీ వ్యవస్థనే కించపరిచి, భక్తుల మనోభావాలు గాయపరిచి, వెంకటేశ్వర స్వామి పవిత్రతని ఒక మాజీ చైర్మన్గా కాపాడాలి. పెద్ద ఆయన, మీకు ఎంతో అనుభవం ఉన్నది, సలహాలు ఇవ్వండి, భక్తుల మనోభావాలను గుర్తించండి, వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని ఇంకా ఇనుమడింపు చేయండి. అంతేగాని పూటకో ప్రెస్ మీట్ పెట్టి బజార్ గీడిస్తే మీకు ఏం కడుపు నిండుతుంది? ఖచ్చితంగా ఆయన మనసు మారి క్షమాపణ, వెంకటేశ్వర స్వామి క్షమాపణ చెప్పాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. టీటీడీ లాంటి ధార్మిక సంస్థల్లో చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి. ఆ పొరపాట్లను కూడా సద్విమర్శన చేస్తున్నాను, దాన్ని వాళ్ళు మార్పు చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను యొక్క విమర్శలు చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. మీరు ఏ సద్విమర్శలు చేయండి, దానికి ఒక ప్లాట్ఫారం ఎంచుకోండి, సాధు సంతులు చెప్పండి, రాజకీయంగా మాట్లాడకండి, మీ రాజకీయ వైఎస్సీపీ సోషల్ మీడియాలో పెట్టకండి. మరి ఏం చేస్తున్నారు మీరు? వైన్ బ్రాందీ సీసాలను పెట్టి కొండపైన అంటున్నారు, ఏమైనా ఆధారం ఉందా? విగ్రహాలు పగిలిపోయి అంటున్నారు, ఏమైనా ఆధారం ఉందా? కాబట్టి నిరాధారమైన ఆరోపణలు కాదు. టీటీడీ లాంటి ఆధ్యాత్మిక సంస్థలో 2 పర్యాయాలు కూడా ఆయన చైర్మన్గా పనిచేశాడు. దళిత గోవిందం కానీ, మత్స్య గోవిందం కానీ, మనగుడి కానీ, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఇలా చేశారని చెప్పడానికి ఎంతవరకు? అయితే ఇప్పుడు సరే, ఆ గతంలో వారు చేశారు, కాదనడంలే, దాన్ని చేస్తే నిలబెట్టుకోమంటున్నాం కదా. మరి మీరు అన్ని మంచి పనులు చేసిన ఆయన ఈరోజు వెంకటేశ్వరం తిడితే మీకేమొస్తుంది? మీ గౌరవం మసమారిపోతుంది కదా. ఇంతమంది సాధులు ఎందుకు వస్తారు? మీకోసం అది వైసీపీలో ఎంతోమంది ఆ టీటీడీ చైర్మన్లు కరుణాకర్ రెడ్డి కంటే ముందు సుబ్బారెడ్డి చేశారు. మేము ఒక మాట మాట్లాడుతున్నాం, వారిని మీకంటే ముందు చేశారు కదా, 2 పర్యాలు వారు చేశారే. మేము మాట్లాడటం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు? ఎక్కడైనా ఆయన మాజీ టీటీడీ చైర్మన్ అయిన మాట మాట్లాడి టీటీడీని కించపరుస్తున్నారా? మీరు చెప్పండి. అంటే ప్రస్తుత చైర్మన్ పైన కూడా అనేక అభియోగాలు వచ్చాయి, దానిపైన ఎందుకు సాధు పొంగులు ప్రశ్నించడం లేదనే వాదన కూడా గట్టిగా వినిపిస్తున్నారు వాళ్ళు. నమో వెంకటేశయ్య. ఎప్పుడైనా సరే చైర్మన్ ఇంపార్టెంట్ కాదు, మేము చెప్పేది వెంకటేశ్వర స్వామి ఇంపార్టెంట్ అని చెప్తున్నాం తమరికి. మేమేమంటున్నామంటే, మీ 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్ చేసినప్పుడు మీకు తెలిసింది, మీరు చేతనైంది చేశారు టీటీడీకి. అయితే బయటకు వచ్చిన తర్వాత మీరు ఆ టీటీడీ మాజీ చైర్మన్ అనే ఒక పదాన్ని మీ రాజకీయ వైఎస్ఆర్సీపీ ప్లాట్ఫామ్ మీద వాడకూడదండి. మరి లడ్డు కలిసి జరిగినప్పుడు మంచి ఉన్నప్పుడు చెడ్డు కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా నువ్వు అడ్రస్ చేయాలిగా, అది కూడా తప్పని చెప్పాలిగా, అది చెప్పాలా. ప్లస్ బయటకు వచ్చాక మీరేమంటున్నారు,
ఏమి మేము సద్విమర్శ చేయకూడదా, లోపల ఉన్న విషయాలు తప్పు జరిగితే మేము బయటికి తీసుకురాకూడదా అని అంటారు. విజిలెన్స్ వాళ్ళకి చెప్పండి, మన పోలీస్ సోదరులకి వాళ్ళని పట్టుకుంటారు కదా. మీరు ఇవన్నీ వదిలేసి మీరు మీ పార్టీ ప్రోపగండా, మీ పర్సనల్ ఇమేజ్ పెంచుకోవాలంటే పెంచుకోండి, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయండి, రాజకీయంగా కొట్లాడండి, నో ప్రాబ్లం, మీరు వాళ్ళు కొట్టుకోండి, ఎటన పోండి. కానీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కానీ, హిందూ సమాజం మీద కానీ, దేవుళ్ళు భక్తుల మీద మనోభావాలు గాయపడే విధంగా చేస్తే ఒప్పుకోం. గతంలో కూడా ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి లేదు. సంతులు కానీ ఇలాగా నిరసనలు తెలియజేయడం కానీ, అంటే చైర్మన్లో వాళ్ళ మాజీ చైర్మన్ల నివాసాలను ముట్టడి చేయడం కానీ లేదు. అంటే ఇది ఒక కొత్త, అంటే కూటమి యొక్క ఉచ్చులో వీళ్ళు చిక్కుకుంటారనే ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఎంతవరకు? మొట్టమొదటిది ముట్టడి అనేది ఎవరు చెప్పలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఏ రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అనేది వత్తాసు పలికే ప్రసక్తే లేదు. మీరు చెప్పండి, జరగట్లేదా? నిన్న మేము ప్రెస్ మీట్లో పెట్టి క్లియర్గా చూపించాం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో టీటీడీ మాజీ చైర్మన్ అని ఉందా లేదా? మేమేమైనా అబద్ధం చెప్పామా? పని ఏమైనా కల్పిరిటా? కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఎవరికి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కల్తీ లడ్డు మీద నిన్నటిదాకా ఫైట్ చేసాం. అశోక్ సింగల్ గారు ఉన్నారు, సింగల్ గారి మీద గొడవ చేసాం మేము. సింగల్ గారిని తీసేసారా లేదా? ఆయన ఎన్డీఏ అందరికీ వర్తిస్తుందా, ఒక కరుణాకర్ రెడ్డికైనా? ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎవరైనా సరే టీటీడీ చైర్మన్గా కానీ లేదా బోర్డు మెంబర్గా కానీ చేసిన తర్వాత వాళ్ళ టెన్యూర్ అయిపోయాక కావాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేసుకోవచ్చు వాళ్ళు. కానీ ఆ రాజకీయ వేదిక మీద ఎటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలు మాజీ అని వాడడానికి లేదు, అది తప్పు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన మాజీ చైర్మన్లు కానీ, అదేవిధంగా బోర్డు సభ్యులు కానీ భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ వేదికలపైన కూడా ఆ ప్లాట్ఫామ్ పైన కూడా ఆ పేరును పెట్టుకోకూడదని చెప్పి కూడా సాధు సంతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కరుణాకర్ రెడ్డి కానీ భవిష్యత్తులో కానీ ఇదే విధంగా టీటీడీ పైన కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం తమ నిరసన ఇలాగే కొనసాగిస్తామని చెప్పి ఏపీ సాధు సంతులు కూడా వారు హెచ్చరిక చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.